హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్కు సంబంధించి జనరల్ అవేర్నెస్ పార్ట్లో ఈరోజు మనం ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఇందులో మెయిన్గా మనం ఫ్లోరా అండ్ ఫౌనా అంటే ఏమిటి, అలాగే వెజిటేషన్ అంటే ఏమిటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత వైల్డ్ లైఫ్ మన భారతదేశానికి సంబంధించిన వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకుంటాం. అంటే జంతు సంపద గురించి, జంతువుల గురించి. అట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్, మన ప్రభుత్వం లాంచ్ చేసిన వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే ISFR 2019 ఈ రిపోర్ట్ ఏ విషయాలు తెలియజేస్తుంది, ఈ రిపోర్ట్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి మన భారత ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అంటే ఇట్ రిలేటెడ్ టు ప్లాంట్స్, అంటే ఆల్ ప్లాంట్స్ కమ్ అండర్ ఫ్లోరా. అండ్ ఫౌనా అంటే ఫౌనా రిలేటెడ్ టు అనిమల్స్, అంటే అన్ని అనిమల్స్ కలిపి ఫౌనా అని అంటాం. ఫ్లోరా అండ్ ఫౌనా అంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అని అర్థం. ఇప్పుడు మన భారతదేశంలోని ప్లాంట్స్ అండ్ అనిమల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్లాంట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా మన భారతదేశంలో 47,000 టైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి. అండ్ అందులో 15,000 టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మరి ఫౌనా విషయానికి వస్తే, అంటే జంతువుల విషయానికి వస్తే, టోటల్ మన ఇండియాలో 90,000 టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్లోరా అండ్ ఫౌనా గురించి తెలుసుకునే ముందు వెజిటేషన్ అంటే ఏంటో మనకు తెలియాలి. వెజిటేషన్ అంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే మనిషి ప్రమేయం లేకుండా ఒక ప్రాంతంలో చెట్లు న్యాచురల్గా పెరిగితే, చెట్లు ఒక ప్రాంతంలో న్యాచురల్గా పెరిగినప్పుడు దానినే మనం వెజిటేషన్ అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన చెట్లు పెరుగుతాయి. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన చెట్లు పెరగవు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ న్యాచురల్ వెజిటేషన్ని కంట్రోల్ చేసే కొన్ని కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ల్యాండ్ ఫామ్స్. ల్యాండ్ ఫామ్స్ మనకు మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: ప్లేన్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్. ఈ ల్యాండ్ ఫామ్ మీద డిపెండ్ అయ్యి న్యాచురల్ వెజిటేషన్ జరుగుతుంది. అంటే ఈ ల్యాండ్ ఫామ్స్ని ఆధారంగా చేసుకొని చెట్లు పెరుగుతాయి. అంటే ప్లేన్స్లో పెరిగే చెట్లు ప్లాట్యూస్లో పెరగవు, ప్లాట్యూస్లో పెరిగే చెట్లు మౌంటైన్స్లో పెరగవు. నెక్స్ట్ వన్, సాయిల్. Depending upon the type of soil, we have so many types of vegetation. అంటే సాయిల్ మీద కూడా న్యాచురల్ వెజిటేషన్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, క్లైమేట్ని టెంపరేచర్ ఆధారంగా 4 టైప్స్ ఆఫ్ వెజిటేషన్గా డివైడ్ చేయడం జరిగింది. డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్, వెజిటేషన్ని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ది ట్రాపికల్, సబ్ ట్రాపికల్, టెంపరేట్, ఆల్పైన్ వెజిటేషన్. నెక్స్ట్, ప్రెసిపిటేషన్ కూడా న్యాచురల్ వెజిటేషన్ని చాలా కంట్రోల్ చేస్తుంది. అంటే ఒకవేళ ఎక్కువ ప్రెసిపిటేషన్ ఉంటే హై డెన్స్ ఫారెస్ట్ అక్కడ మనం చూడొచ్చు, హై డెన్స్ ఫారెస్ట్ని చూడొచ్చు. అదే మనకు లో ప్రెసిపిటేషన్ ఉందనుకో, అప్పుడు లో డెన్స్ ఫారెస్ట్ మనకు కనబడతాయి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ న్యాచురల్ వెజిటేషన్. వీటి మీద మనకు క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ ఏ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్, ఇలా ఇచ్చి 3 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చి ఒక ఆప్షన్ రాంగ్ ఇస్తాడు. ఆ ఒక ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, టైప్స్ ఆఫ్ వెజిటేషన్. మనకు టోటల్గా 5 టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడ రెయిన్ఫాల్ 200 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి 22 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుంది. హ్యూమిడిటీ వెరీ హై. ఇది ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎందుకు అన్నారంటే, ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి, ఎప్పుడు చెట్లు ఎండిపోవు, ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి, కాబట్టి దీన్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నారు. ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి. నెక్స్ట్, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేసి 70 to 200 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఉంటుంది. అంటే
సగటున ఇక్కడ వర్షపాతం 70 to 200 సెంటీమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమిడిటీ చాలా తక్కువగానే ఉంటుంది. ఇందులో వర్షపాతం ఆధారంగా 2 types ఆఫ్ డెసిడియస్ ఫారెస్ట్ ఉన్నాయి. ఎక్కువ వర్షపాతం పడిందనుకో, అంటే నియర్లీ 100 సెంటీమీటర్స్ to 200 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైందంటే అది మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్. అండ్ 70 సెంటీమీటర్స్ to 100 సెంటీమీటర్స్ నమోదైందంటే అది డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఇలాగా డెసిడియస్ ఫారెస్ట్ 2 types ఉన్నాయి డిపెండింగ్ అపాన్ ద యాన్యువల్ రెయిన్ఫాల్. 100 to 200 మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, 70 సెంటీమీటర్స్ to 100 సెంటీమీటర్స్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్ వన్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్. ఇక్కడ రెయిన్ఫాల్ లెస్ దాన్ 70 సెంటీమీటర్స్ ఉంటుంది యాన్యువల్ రెయిన్ఫాల్. సంవత్సరంలో యావరేజ్ రెయిన్ఫాల్ ఇక్కడ తీసుకుంటే మనకు 70 సెంటీమీటర్స్ కంటే తక్కువగానే ఉంటుంది. అండ్ టెంపరేచర్ కూడా చాలా హై ఉంటుంది ఇక్కడ, వెరీ హై టెంపరేచర్స్. అండ్ హ్యూమిడిటీ ఈజ్ వెరీ లో. అందుకే ఇక్కడ ముళ్ళ పొదలు మాత్రమే పెరుగుతాయి, పెద్ద పెద్ద చెట్లు పెరగవు. అండ్ ఆ చెట్లు కూడా గుంపులుగా ఉండవు, ఒక దూరంగా ఉంటాయి. వాటినే ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అంటాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ వెజిటేషన్ వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్ ఆర్ ఆల్పైన్ వెజిటేషన్. మౌంటైన్ ఫారెస్ట్కి ఇంకొక పేరు వచ్చేసి ఆల్పైన్ వెజిటేషన్. ఇవి ఎక్కువగా సీ లెవెల్ నుంచి 1000 to 2000 మీటర్స్ హైట్లో ఉన్న భూమిలో పెరుగుతాయి. ఇవి మెయిన్గా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్లో మనకు కనబడతాయి. ఈ మౌంటైన్ ఫారెస్ట్ సముద్ర మట్టానికి 1000 నుంచి 2000 మీటర్స్ ఎత్తులో ఈ అడవులు మనకు లభిస్తాయి. అక్కడ చెట్లు చాలా పొడవైన చెట్లు ఉంటాయి. వాటి ఆకులు చాలా పొడవుగా, మందంగా, అలాగే షార్ప్గా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయంటే వాతావరణం అక్కడ చాలా చల్లటి వాతావరణం ఉంటుంది కదా, దాని నుంచి వాటిని అవే రక్షించుకోవడానికి వాటి ఆకులు చాలా మందంగా, పొడవుగా ఉంటాయి. నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టైడల్ ఫారెస్ట్. వీటిని టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మనకు సముద్ర తీర ప్రాంతంలో దర్శనమిస్తాయి. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని మనం చూడవచ్చు. ఎక్కడ అంటే గంగా డెల్టా ప్రాంతం, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి నదీ తీర ప్రాంతాల్లో ఈ టైడల్ ఫారెస్ట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మన భారతదేశంలో టైడల్ ఫారెస్ట్లో అన్నిటికన్నా పెద్ద టైడల్ ఫారెస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. దానినే మనం సుందర్బన్ అడవులు అంటాం, అంటే సుందర్బన్ ఫారెస్ట్ అంటాం. సుందర్బన్ ఫారెస్ట్ ఇక్కడ మనకు సుందరి ట్రీలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రాయల్ బెంగాల్ టైగర్ మనం ఈ అడవుల్లోనే చూడవచ్చు. ఇవి మన ఫ్లోరా ఆఫ్ ఇండియాకు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ ఫౌనా అంటే జంతువులు. మన భారతదేశం ఇండియా హ్యాస్ రిచ్ అండ్ డైవర్సిఫైడ్ వైల్డ్ లైఫ్. అంటే మన భారతదేశంలో చాలా ఎక్కువ రకాల జంతువులు మనకు లభిస్తాయి. అందులో మొత్తానికి 90,000 టైప్స్ ఆఫ్ అనిమల్స్ మనకు ఉన్నాయి. 90,000 టైప్స్ ఆఫ్ అనిమల్స్లో 2,000 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ 2,546 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, అంటే చేపలు. ఈ 90,000లో 2,000 బర్డ్స్ అండ్ 2,546 టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనకు లభిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన భారతదేశంలో మాత్రమే కనిపించే కొన్ని జంతువులను ఇక్కడ మనం చూడవచ్చు. అవి ఏ ఏ ప్రాంతాల్లో దొరుకుతాయో మీకు ఏ ప్రాంతాల్లో మనం చూడగలమో మీకు చెప్తాను. వాటినే ఎండమిక్ స్పీసీస్ అంటారు. ఎండమిక్ స్పీసీస్ అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇవి పరిమితమై ఉంటాయి, వేరే ఎక్కడ మనం వీటిని చూడలేము. వైల్డ్ యాస్. ఈ వైల్డ్ యాస్ని మనం రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ దగ్గర ఉన్న రాన్ ఆఫ్ కచ్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇండియన్ లయన్. ఇండియన్ లయన్ని మనం గిర్ ఫారెస్ట్, గుజరాత్ దగ్గర ఉన్న గిర్ ఫారెస్ట్లో మనం ఈ ఇండియన్ లయన్ని చూడవచ్చు. నెక్స్ట్ టైగర్స్. టైగర్స్ మనం మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్,
హిమాలయాస్లో ఉన్న మనకు మౌంటైన్ ఫారెస్ట్ ఉన్నాయి కదా, అక్కడ చూడవచ్చు. నెక్స్ట్ యాక్ అండ్ బరాల్, మనం వీటిని లడక్ ప్రాంతంలో చూడవచ్చు. దీస్ ఆర్ ద ఎండమిక్ స్పీసీస్ ఇన్ అవర్ ఇండియా. ఇలా అడవి సంపదను అంటే జంతువులను, చెట్లను సంరక్షించడానికి మన భారతదేశ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ చట్టాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్తారు. ఈ చట్టం చేసిన నెక్స్ట్ ఇయరే అంటే 1973లో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసి మన భారతదేశంలోని టైగర్స్ని సంరక్షించే ఏర్పాట్లు చేసింది. అలాగే వీటితో పాటు మన భారతదేశం చేసిన కొన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు చూద్దాం. హ్యాంగల్ ప్రాజెక్ట్ 1970లో చేశారు. గిర్ లయన్ ప్రాజెక్ట్ 1972, ప్రాజెక్ట్ టైగర్ 1973, క్రొకడైల్ బ్రీడింగ్ ప్రాజెక్ట్ 1974, రైనోస్ కన్జర్వేషన్ 1987. ఇందులో చూసుకుంటే మనకు 1 హార్న్డ్ రైనోసరస్ అస్సాం, వెస్ట్ బెంగాల్లో మాత్రమే మనం చూడగలం. ఈ 1 హార్న్డ్ రైనోసరస్ అంటే ఒకే కొమ్ము గల రైనోసరస్ను మనం అస్సాం అడవుల్లో, వెస్ట్ బెంగాల్లోని అడవుల్లో మనం చూడవచ్చు. రైనోస్ కన్జర్వేషన్ వచ్చేసి 1987. ఈ ప్రాజెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, రెడ్ పాండా ప్రాజెక్ట్ 1996, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009. ఈ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మన భారతదేశం ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక రిపోర్ట్ని రూపొందిస్తారు. ఆ రిపోర్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటారు. మనకి ఈ రిపోర్ట్ని 2019లో ఆల్రెడీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేశారు. ఈ రిపోర్ట్ మెయిన్గా ఏం తెలియజేస్తుంది అంటే మన ఇండియాలోని టోటల్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్, అంటే మన భారతదేశంలో ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది, ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ఏ జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయి, ఏ చెట్లను మనం సంరక్షించుకోవాలి అనే రిపోర్ట్ని ఎవ్రీ 2 ఇయర్స్కి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. ఆ రిపోర్ట్నే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటారు. ఇది ఆల్రెడీ 2019లో ఇచ్చేశారు. 2019లో ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారంగా ఎక్కువ అడవి సంపద అంటే ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రాల్లో మొదటి 5 రాష్ట్రాలను నేను ఇక్కడ రాశాను. అందులో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్లో చాలా అటవీ సంపద ఉంటుంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా, లాస్ట్ మహారాష్ట్ర. అలాగే ఆ రిపోర్ట్ ఆధారంగా అటవీ సంపదను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాలు 3 ఉన్నాయి. అవి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్డ్ బై 54 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, టైడల్ ఫారెస్ట్ అని చెప్పాను కదా, ఆ ఫారెస్ట్ ఏరియా ఈ 2 ఇయర్స్లో 54 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. ఈ ఫ్లోరా అండ్ ఫౌనాలో ఒక బుక్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే రెడ్ డేటా బుక్. ఈ రెడ్ డేటా బుక్ని 1964లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు రూపొందించారు. ఇది ఏం చేస్తుంది అంటే ఫ్లోరా అండ్ ఫౌనాని డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేస్తుంది, అంటే డివైడ్ చేస్తుంది. అందులో ఏవేవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నార్మల్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్, వల్నరబుల్ స్పీసీస్, ఎండమిక్ స్పీసీస్, ఎక్స్టింక్ట్ స్పీసీస్, రేర్ స్పీసీస్. నార్మల్ స్పీసీస్ అంటే సాధారణంగా మనకు కనిపించే జంతువులు. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఇవి అంతరించిపోవడానికి రెడీగా ఉన్న జంతువులు. క్రొకడైల్, బ్లాక్ బక్, ఇండియన్ వైల్డ్ యాస్, రైనోసరస్, సాంగై. ఆల్రెడీ మీకు ఇండియన్ వైల్డ్ యాస్ ఎక్కడ కనబడుతుందో చెప్పాను, రాన్ ఆఫ్ కచ్లో కనబడుతుంది అని చెప్పాను. నెక్స్ట్ వల్నరబుల్ స్పీసీస్. ఇవి ఏమి అంటే ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే అంతరించిపోయే దశకు చేరుకోబోయే జంతువులనే వల్నరబుల్ స్పీసీస్ అంటాం. ఈ డిఫరెన్సెస్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇందులో వల్నరబుల్ స్పీసీస్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్లూ షీప్, ఏషియాటిక్ ఎలిఫెంట్, గ్యాంగటిక్ డాల్ఫిన్. నెక్స్ట్ ఎండమిక్ స్పీసీస్. ఎండమిక్ అంటే ఒక ప్రాంతంలో మాత్రమే పరిమితమైన జంతువులనే ఎండమిక్ స్పీసీస్ అని అంటాము. అవి జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు, వాటినే ఎండమిక్ స్పీసీస్ అంటాం.
అందులో అండమాన్ టీల్, నికోబార్ పీజియన్, అండమాన్ వైల్డ్ పిగ్, మిథున్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఈ జంతువులు ఎండమిక్ స్పీసీస్ కింద వస్తాయి. నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్న ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే అంతరించిపోయాయి, అంటే ఇవి మనకు ఎక్కడా కనపడవు వెతికినా కూడా ఏ ప్రాంతంలో మన భారతదేశంలో. అవి ఏషియాటిక్ చీతా అండ్ పింక్ హెడ్ డక్. నెక్స్ట్ రేర్ స్పీసీస్ అంటే అరుదైన జంతువులు ఏవేవి అంటే హిమాలయన్ బ్రౌన్ బేర్, ఏషియాటిక్ బఫెలో, హార్న్బిల్. ఒకవేళ మనం నెసెసరీ స్టెప్స్ అంటే వీటిని కాపాడుకోలేకపోతే అవి వల్నరబుల్ స్పీసీస్గా, తర్వాత ఎండేంజర్డ్ స్పీసీస్గా, తర్వాత ఎక్స్టింక్ట్ స్పీసీస్గా మారే అవకాశం ఉంటుంది. సో అందుకే మన ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ చేపడుతుంది, ఇలా ప్రాజెక్ట్ ఎలిఫెంట్, రెడ్ పాండా ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా. ఇంకా ఈ సర్వే ఆధారంగా వచ్చిన ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది టుమారో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.